చెప్తారు కదా. అదే కదా అనేది, అసలు ఆ రూట్ లో దర్యాప్తు జరగట్లేదు ఇక్కడ. అదైతే క్రైమే, అదైనా ఆ కన్సర్న్ పర్సన్స్ తప్పు చేసిన. బేసిక్ గా ఇక్కడ ఎథికల్ పాయింట్ రెండు పాయింట్లు. ఒకటి, ఇది రైటా కాదా, అవును అది ఒకటి. అది రెండవది శిక్షించాలా, ఇది శిక్ష కాదా అన్నటువంటి. ఓకే, ఆయనకి శిక్ష పడాలి ఇదంతా ఓకే. మధ్యలో అనవసరంగా ఈయన చనిపోయాడు కదా, ఈయన చంపేశారు చంపేశారు కదా. ప్రతి దాంట్లో జరుగుతున్న కేసుల్లో అమాయకులు బలవుతున్నారు. అదే కదా. ఇప్పుడు ఆ సంజయ్ అనేటటువంటి అధికారి ఐపీఎస్, లేకపోతే ఆయన పేరేంది ఇదివరకు ఇంటెలిజెన్స్ కి చేసినటువంటి అధికారి, అప్పుడేమో ఏబీని పట్టుకున్నారు, వీళ్ళ హయాంలో ఈయన పట్టుకున్నారు. వీళ్ళకి ఏంటి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. అది చెయ్యకూడదు అనేటట్టయితే నువ్వు కూడా చెప్పక. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పుడు పనులు చేపిస్తోంది కదా, రాజకీయ ప్రయోజనాలకు అధికారులు వాడుతున్నారు. వాడకపోతే వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ పోస్టులు ఇవ్వట్లా. అలా చేసిన వాళ్ళు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు జగన్ వీళ్ళు ఏం చేయలేరు, చంద్రబాబుని ఆయన ఏం చేయలేడు. వాళ్ళిద్దరూ కత్తి డాలు పట్టుకోవడం మానేసేసి వాళ్ళిద్దరు తరపున ఉన్న వాళ్ళని హింసించుకుంటున్నారు. చివరికి ఇది చావులు దాకా వచ్చింది. ఇది ప్రారంభం మాత్రమే. ఇది ఇలాగే సాగితే ఇంకా చాలా మంది ఉద్యోగులు తెచ్చు. మెంటల్ హెరాస్మెంట్ లేదంటే ఒక స్ట్రెస్ కి గురై కూడా ఒక్కొక్కసారి అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా ఒకవేళ? ఇది కనుక సూసైడ్ అయితే అది నిజం. ఇది సూసైడ్ గానీ వీళ్ళ హత్య కాదు, సూసైడ్ గానీ జారి పడినటువంటి సంఘటన, ఇది మర్డర్ కాకుండా ఏదైనా